guys, welcome back to my YouTube channel, The Sri Journal. So, as I promised, I am talking about my weight loss journey and weight gain journey in the second part. So, last video I've told you by 19 6 reasons valla nenu konni reasons valla overweight ayyanu ani cheppi. So ఇప్పుడు in this part I am going to talk about how I lost weight, a commendable amount of my weight in the lockdown, and ఆ తర్వాత 2021 నుంచి ఎలా 2026 దాకా నేను చాలా చేస్తున్నా, ఎందుకు అవ్వలేదు నేను చెప్తున్నాను. సో బేసికలీ 2019 మార్చ్లో కోవిడ్ వచ్చింది. సో అప్పుడు నాకు ఓకే వర్కౌట్ చేయాలి, దిస్ ఇస్ అ వెరీ సీరియస్ థింగ్ అని నేను రియలైజ్ అయ్యి ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. అండ్ నేను ఒక కమెండబుల్ హ్యూజ్ పోర్షన్ ఆఫ్ మై వెయిట్ చాలా తగ్గిపోయాను యాక్చువల్లీ, విచ్ వాజ్ వెరీ క్యూట్ యాక్చువల్లీ. నేను నాకు కుదిరితే నేను ఐ పుట్ ఫొటోస్ హియర్. నన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి నా వెయిట్లో చాలా క్యూట్గా అనిపించింది. అంటే లిటరలీ ఆగస్ట్ 21 నా బర్త్డే. సో ఆ రోజు కూడా నేను బ్రౌన్ రైస్తో బిర్యానీ చేసుకొని తినేదాన్ని. సో అలా అన్నమాట. సో ఎలా తగ్గాను వెయిట్ అంటే, నేను సికింద్రాబాద్లో ఉండేదాన్ని. సికింద్రాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర మా ఇల్లు. అక్కడి నుంచి సికింద్రాబాద్ తుకారం గేట్లో ఒక జిమ్ ఉంది. బిగ్ షౌట్ అవుట్ టు శ్రవణ్ అన్న, థ్యాంక్ యూ శ్రవణ్ అన్న. సో శ్రవణ్ అన్న అని మా ఆస్థాన ఫ్యామిలీ ట్రైనర్ అనుకోండి. సో ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఐ డిడ్ వర్కౌట్స్, హీ గేవ్ మీ అ ప్రాపర్ డైట్, అండ్ నేను ఒక కమెండబుల్ వెయిట్ తగ్గాను ఆయన దగ్గర జాయిన్ అవ్వడం వల్ల. అండ్ బై ద టైమ్ ఆఫ్ 2021 ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ మై వెయిట్ లాస్. బట్ సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ నాకు దాని వాల్యూ తెలియాలి. సో నేను ఏం చేశాను, 2021లో ఐ జాయిన్డ్ MBA. బేసికలీ నేను ఒక బీ స్కూల్లో ఐ జాయిన్ ఫర్ MBA. అప్పుడు కూడా ఐ వాజ్ అన్ అ వెరీ డీసెంట్ వెయిట్ అనే చెప్పాలి, కానీ అక్కడికి వెళ్ళాక నేను చాలా తిన్నాను. అంటే ఇప్పుడు ఒక వజ్రాన్ని మన చేతికిస్తే దాని వాల్యూ మనకి తెలియాలి కదా, అది నాకు తెలియలేదు గైస్. సో నేనేం చేశాను అంటే, నేను బాగా తిన్నాను. అండ్ 2023లో ఐ గాట్ ప్లేస్డ్ ఇంటూ కంపెనీ త్రూ క్యాంపస్ ప్లేస్మెంట్స్, అండ్ నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చాక నేను ఇంకా తినడం స్టార్ట్ చేశాను. ఎంతలా తిన్నాను అంటే అంతలా తిన్నాను. ఐ వాజ్ అంటే ఒక పాయింట్లో ఐ ఫెల్ట్, ఇప్పుడు ఎవరైనా నన్ను చూసి అరే నువ్వు అప్పుడు 2020లో మంచిగా వెయిట్ లాస్ చేసావు కదా, ఏమైంది, నువ్వు మళ్ళీ ఎందుకు వెయిట్ పెరిగావు అని అడిగితే ఐ యూస్ టు గెట్ ఫ్రస్ట్రేటెడ్. అరే ఫుడ్ తిని, అరే నన్ను ఎందుకు ఫుడ్ తింటున్నప్పుడు ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడతారు, వెయిట్ లాస్ ఏముందిలే బొక్కలే అనుకుంటా తిరిగాను బేసికలీ. సో 2023 తర్వాత 2024లో ఐ స్టార్టెడ్ గోయింగ్ టు ద జిమ్కి వెళ్ళేదాన్ని, కానీ నేను అక్కడ ఏం చేసేదాన్ని కాదు. అంటే నేను ఇప్పుడు శ్రవణ్ అన్న జిమ్కి కాకుండా మా ఇంటి దగ్గర ఉన్న వేరే జిమ్స్కి వెళ్ళడం, చాలా జిమ్స్కి వెళ్ళి ఐ యూస్ టు కమ్ బ్యాక్. ఐ యూస్ టు నాట్ లైక్ ద ఎన్వైరన్మెంట్, బికాస్ నాకు శ్రవణ్ అన్న జిమ్ బాగా అలవాటు అయిపోయింది. సో ఎలా ఉండేదంటే 2023 to 2025 ఫేజ్ నేను మాట్లాడేది. సో ఈ 2 years ఆఫ్ ఫేజ్లో ఎట్లయిపోయిందంటే, నాకు నన్ను చూసిన ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోయింది నేను చాలా ఓవర్ ఈట్ చేస్తున్నాను, స్ట్రెస్ ఈటింగ్ చేస్తున్నాను, దానివల్ల నా వెయిట్ మళ్ళీ పెరిగిపోతుంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు మీ కేమ్ అండ్ టోల్డ్ మీ, అరే నువ్వు లావ్ అయిపోతున్నావు, చూసుకో, కొంచెం నీ హెల్త్కి మంచిది కాదు అది ఇది అని చెప్పి. అండ్ అప్పటిదాకా నాకు జస్ట్ PCOD ఉండేది, విచ్ వాజ్ అ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్. యాజ్ ఐ టోల్డ్ యూ గైస్, PCOD ఈజ్ అ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్. సో నా లైఫ్ స్టైల్ని సెట్ చేసుకుంటే పోయేదాన్ని నేను PMOS దాకా తెచ్చుకున్నాను, యాజ్ వాట్ ఐ ఫీల్ నౌ. సో ఐ విల్ టెల్ యూ, లైక్ ఆఫ్టర్ మ్యాథ్ చెప్తాను. నేను వెయిట్ గెయిన్ అయ్యాను. ఒక 2 years నేను చాలా ఓవర్ ఈట్ చేసేసి, స్ట్రెస్ ఈట్ చేసేసి
నాకు ఫ్రస్ట్రేషన్ బిల్డప్ అయిపోయింది అండ్ ఐ వాజ్ బులీడ్ అ లాట్ గైస్. అంటే చిన్నప్పటి నుంచి బీయింగ్ ఆన్ ద హెల్దియర్ సైడ్ ఐ వాజ్ బులీడ్ అ లాట్. ఇంకా నేను ఒక ఏజ్ వచ్చాక నో పర్సన్ ఇస్ సాఫ్ట్ యూ, ద వరల్డ్ ఇస్ నాట్ సాఫ్ట్ యూ అని అర్థమైంది. సో ఐ వాజ్ bullied so much so that I had a kind of అరే ఎందుకురా నన్ను బులీ చేస్తారు. నేను నిజం చెప్తున్నాను, వాళ్ళు బులీ చేసినందుకు నాకేం కోపం లేదు. మేబీ వాళ్ళు బులీ చేసినందుకే నేను ఈరోజు వెయిట్ లాస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. అంటే నాలాగా అందరు తీసుకోవాలని కూడా లేదు. సో బులీస్ని నేను సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళని డిఫెండ్ చేయట్లేదు. బట్ బులీ చేయడం తప్పు. కానీ మేబీ వాళ్ళు అలా బులీ చేయడం వల్ల నేను ఓకే వెయిట్ లాస్ స్టార్ట్ చేసి ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ వీళ్ళందరికీ అని చెప్పి నేను స్టార్ట్ చేస్తున్నాను. బట్ వాళ్ళు బులీ చేశారు, నేను దానికి బాధపడ్డాను అనేది సెకండరీ. నేను ఫ్రస్ట్రేట్ అయ్యేది దేనికంటే అంత చక్కగా ఒక కమెండబుల్ వెయిట్ తగ్గిన నేను 2020లో 2021 నుంచి మళ్ళీ వెయిట్ పెరగడం స్టార్ట్ చేశాను. అండ్ వితౌట్ మై నోటీస్ నేను చాలా వెయిట్ పెరిగిపోయాను. సో దానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఏంటంటే నన్ను నేను రిస్ట్రిక్ట్ చేసుకోవడం, ఫుడ్ తినకుండా ఉండడం. నేను చాలా హిపోక్రెట్ లాగా మాట్లాడుతున్నాను, బట్ దేర్ ఇస్ దిస్ పాయింట్. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడైతే మీ మైండ్ని మీరు చాలా కంట్రోల్ చేసేసుకుంటారు, నేను తినాను, నేను ఈ ఫుడ్ తినాను, నేను ఇది తినాను అని ఎప్పుడైతే మీరు మిమ్మల్ని ఆపుకుంటారో ట్రస్ట్ మీ అప్పుడే ఎక్కువ తింటారు. ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య కొన్ని రీల్స్ ఫేమస్ అవుతున్నాయి. ఇఫ్ యూ హవ్ సీన్, శాండ్విచ్ ఒకవేళ మీకు తినాలి అని ఉందంటే డైరెక్ట్ శాండ్విచే తినండి బ్రో. ఎందుకు మళ్ళీ క్యారెట్ ముక్కలు తిని, టమాటో ముక్కలు తిని, ఉల్లిపాయల ముక్కలు తిని, మఖానా తిని, ఇన్ని తిని మళ్ళీ అయ్యో నాకు ఇంకా క్రేవింగ్ తగ్గలేదు, నేను మళ్ళీ శాండ్విచే తింటాను అని శాండ్విచ్ తింటే దానివల్ల ఏమవుతుంది అంటే మఖానాకి కొన్ని క్యాలరీస్ ఉంటాయి మీరు తిన్నందుకు, తర్వాత టమాటోస్కి, ఉల్లిపాయలకి, క్యారెట్లకి ఆ క్యాలరీస్ యాడ్ అవుతాయి. అవి చెడ్డవి అని నేను అనట్లేదు, బట్ ఆ క్యాలరీస్ యాడ్ అయ్యి మళ్ళీ శాండ్విచ్ది కూడా యాడ్ అవుతుంది. సో దాని బదులు మీకు శాండ్విచ్ తినాలనిపిస్తే శాండ్విచే తినండి, ఏం కాదు. అంత మరీ రిస్ట్రిక్ట్ చేసుకుంటే బయటికి వెళ్ళి తింటారు. ఇప్పుడు ఒక బాల్ ఉంది, దానికి ఫుల్ ప్రెషర్ పెట్టేశారు, అది చాలా గట్టిగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. అలానే మీ మైండ్ కూడా ఎప్పుడైతే మీరు చాలా ప్రెషర్ పెట్టేస్తారో దానికి ఏం కాదు, తినొద్దు, ఇది డైట్, ఇది డైట్, ఇది డైట్ అని పెడితే ఒక్కలాగా అది రివర్స్ బ్యాకే అవుతుంది, అది బౌన్స్ బ్యాకే అవుతుంది. అండర్ ప్రెషర్ ఉన్నది ఏదైనా గట్టిగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. అలానే దేర్ ఆర్ 2 రీజన్స్. నేను నా మైండ్ని నేను ఏం ఫీడ్ చేసుకున్నా అంటే అమ్మో నేను చాలా తక్కువ తినాలి ఇప్పటి నుంచి అని నేను చాలా ఫుడ్ని మిస్ అయ్యేదాన్ని. యాజ్ ఐ టోల్డ్ యూ ఐ వాజ్ అ ఫుడీ. సో నేను చాలా కన్స్ట్రెయింట్ చేసేదాన్ని నా ఫుడ్ని, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఐ గ్రూ మై వెయిట్ బ్యాక్. సో నేను ఇప్పుడు నేర్చుకున్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ ఇస్ మనము మన క్రేవింగ్స్ని ఎప్పుడు కన్స్ట్రెయింట్ చేయకూడదు. కానీ ఐఎమ్ నాట్ సేయింగ్ రోజు బిర్యానీ తినాలి అని. ఒక 15-20 డేస్కి 1 మంత్కి ఒకసారి బిర్యానీ తిని దానికి తగ్గ క్యాలరీస్ సెట్ చేసుకొని ఆ రోజు మిగతా మీల్ స్కిప్ చేసేయండి బెస్ట్. అంటే మీకు ఇప్పుడు అండ్ మోర్ ఓవర్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఫ్యాన్సీ డైట్లు మన వల్ల కాదు బ్రో, ఫుడీస్ వల్ల ఫ్యాన్సీ డైట్స్ కావు. అండ్ నేను నేర్చుకున్న సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ అదే, మన డైట్ ఎప్పుడూ సస్టైనబుల్ ఉండాలి. లాంగ్ టర్మ్లో మనం ఆ డైట్ని ఫాలో అవ్వగలగాలి. ఇట్ ఈస్ ఓకే టు ఫ్రీక్ అవుట్ 1 డే. ఇప్పుడు మీ 80% ఫుడ్లో మనకి వెజిటేబుల్స్ ఉండి, న్యూట్రిషియస్గా ప్రోటీన్ ఉండి, వైటమిన్స్ ఉండి, న్యూట్రల్స్ ఉండి, మన వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకొని అంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఒక 20% మనం ఫ్రీక్ అవుట్ అయినా ఏమీ కాదు, అది మేనేజ్ చేసేసుకోవచ్చు. అండ్ సెకండ్ పాయింట్, మనం ఎప్పుడూ మనం మనసుని ఫ్రీక్ అవుట్ చేసుకొని ఇట్లా కన్స్ట్రెయిన్ చేసుకుంటే ఫ్రీక్ అవుట్ అవుతాం, ఖచ్చితంగా అవుతాం, అవునా? సో ఒక డైట్, సస్టైనబుల్ డైట్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఆ సస్టైనబుల్ డైట్ ఎలా ఉండాలంటే రోజు హోమ్ కుక్డ్ ఫుడ్స్ తీసుకునేలా ఉండాలి. అంటే మీరు అది చూసి దాంట్లో మీరు ఒక మీల్లో మీకు ప్రోటీన్ రావాలి, కార్బ్స్ రావాలి, తర్వాత కరెక్ట్ అమౌంట్ ఆఫ్
న్యూట్రిషన్ రావాలి అనేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కార్బ్స్ తినమంటోంది ఏంటి ఎడ్డిది అనకండి, బికాస్ కార్బ్స్ హెల్ప్ యూ టు ఫంక్షన్. మీ బ్రెయిన్ పనిచేయడానికి మీకు కార్బ్స్ కావాలి. సో మీరు కార్బ్స్ కరెక్ట్ అమౌంట్లో తినాలి, అంటే లిటిల్ తగ్గించాలి. ఎప్పుడైనా మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే 100 grams ఆఫ్ రైస్ అంటారు. దట్స్ ద పర్ఫెక్ట్ అమౌంట్, అది సరిపోద్ది మనకి. అది బ్రెయిన్ పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. కొంచెం ప్రోటీన్, ఇప్పుడు నేను ఎగిటేరియన్ని కాబట్టి నేను రోజు 2 బాయిల్డ్ ఎగ్స్ తినడం స్టార్ట్ చేశాను. సో అలానే ఒక వెజిటేరియన్ అయితే శనగలు ఉంటాయి, తర్వాత డిఫరెంట్ ఆప్షన్స్, రాజ్మా ఉంటాయి, స్ప్రౌట్స్ ఉంటాయి, పెసర్లు ఉంటాయి, చాలా ఉంటాయి, పన్నీర్ ఉంది మోస్ట్లీ. సో సోయా చంక్స్ ఉన్నాయి. సో మీరు డిఫరెంట్ ఆప్షన్స్ సర్చ్ చేసుకొని 7-8 ఆప్షన్స్ సర్చ్ చేసుకొని రోజుకొకటి, వీక్లో రోజుకొకటి తినడం స్టార్ట్ చేయండి. ఇంక్లూడ్ ప్రోటీన్ ఇన్ యువర్ ఫుడ్ అండ్ దట్ విల్ డూ మిరాకిల్స్. నేను చెప్తున్నాను, ప్రోటీన్ వల్ల షుగర్ క్రేవింగ్స్ అనేవి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతాయి అని నేను అబ్జర్వ్ చేశాను. సో నేను ఇప్పుడు చేయాలి అనుకుంటున్నది ఏంటంటే, ఆగస్ట్ 1 నుంచి ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ 100-day ఫిట్నెస్ ఛాలెంజ్. అది నేను చేస్తానో లేదో నాకు తెలియదు, బట్ ఐఎమ్ ప్లానింగ్. సో ఇందులో రూల్స్ ఏమి ఉండబోతున్నాయి అంటే, ఐ విల్ ఓన్లీ ఈట్ 2 meals a day. అంటే నేను 2 meals a day చేస్తూ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే రోజువారీ లైఫ్ స్టైల్లో ఐఎమ్ ప్లానింగ్ టు స్కిప్ బ్రేక్ఫాస్ట్. కానీ ఎప్పుడైనా నేను బ్రేక్ఫాస్ట్ తినాల్సి వస్తే ఐ విల్ స్కిప్ ఎనీ అదర్ మీల్. అంటే రోజులో ఒకవేళ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తే డిన్నర్ కానీ లంచ్ కానీ చేస్తాను, లేదు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే లంచ్ అండ్ డిన్నర్ చేస్తాను. ఒకవేళ డిన్నర్ తింటున్నట్టయితే లంచ్ స్కిప్ చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. సో అలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఏది వర్క్ అవుతుందో చూసుకొని ఐ విల్ హ్యావ్ 2 good meals ఫర్ ద డే. ఆ తర్వాత ఆ ఫుడ్లో నేను ప్రోటీన్ అమౌంట్ ఇంక్లూడ్ చేయాలి, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ ఇంక్లూడ్ చేయాలి, అండ్ మోర్ ఓవర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐ హ్యావ్ టు కీప్ హైడ్రేటింగ్ మై సెల్ఫ్. అంటే నేను ఆల్మోస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ ఎవ్రీడే తాగాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ 10,000 steps ఫర్ ద డే. అంటే నేను ఒక 10K steps వేస్తే, ఇప్పుడు 10K steps చాలా ఇంప్రాక్టికల్ అనిపిస్తాయి మనకి, కానీ వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, అంటే ఇప్పుడు మెల్లిమెల్లిగా స్టార్టెడ్ స్లోలీ, ఫస్ట్ డే 5,000, నెక్స్ట్ 1 week 7,000, అలా 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 గ్రాడ్యువల్లీ కీప్ ఇంక్రీజింగ్ యువర్ స్టెప్స్. అండ్ మీరు అది కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇయర్కి ఆల్మోస్ట్ ఇట్ విల్ అమౌంట్ టు 36 kgs మినిమం వెయిట్ లాస్. సో ఇయర్కి 36 kgs వెయిట్ లాస్ అంటే మంత్కి 3 kgs వెయిట్ లాస్ ఈజీగా అవుతుంది అని నేను చెప్పాను. కానీ మీ బాడీ స్ట్రక్చర్కి తగ్గట్టు అట్లీస్ట్ 1 kg per month అన్న అది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ వాటర్ హైడ్రేషన్ వల్ల మనకి మన బాడీలో గ్లో అనేది పెరిగి మన బాడీ డైజెషన్ బాగా వర్క్ చేస్తుంది అనేది నేను బాగా అబ్జర్వ్ చేశాను. అంటే ఇప్పుడు ఒక వీల్ సరిగ్గా నడవడానికి వాళ్ళు ఆయిల్ పోస్తారు, ఇంజన్ ఆయిల్ పోస్తున్నట్టు మన బాడీలో కూడా సరిగ్గా వర్క్ అవ్వాలి డైజెషన్ అంటే, ఇంటెస్టైన్ సరిగ్గా ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే వాటర్ అంతే ఇంపార్టెంట్. సో వాటర్ అనేది తాగుతూ ఉండాలి, 10K steps చేస్తూ ఉండాలి. అండ్ ఐ హ్యావ్ టు వర్కౌట్ ఎవ్రీ మార్నింగ్. అంటే రోజుకి 2 workouts, ఒకటి 10K steps, ఒకటేమో మన జిమ్ వర్కౌట్, తర్వాత 3 to 4 liters ఆఫ్ వాటర్ అండ్ 2 meals ఎవ్రీ డే. దిస్ ఈజ్ వాట్ ఇస్ వర్కింగ్ ఫర్ మీ అని నేను గత 45 days నుంచి రియలైజ్ అయ్యాను. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ లైక్ ఐమ్ ప్లానింగ్ టు డూ ఇట్ ఫ్రమ్ August 1st to November 8th. నేను అది ఎక్సెల్ షీట్లో కొన్ని నేను అప్డేట్ చేసుకున్నాను. ఇఫ్ యూ వాంటెడ్ ఐ కెన్ ప్రొవైడ్ యూ విత్ ద లింక్, కమెంట్ డౌన్. అండ్ హోప్ఫుల్లీ నాకు తెలిసి మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో నేను కొన్ని షార్ట్స్లో, యూట్యూబ్ వైటీ షార్ట్స్లో ఐ విల్ కీప్ అప్డేటింగ్ వాట్ ఐ హ్యాడ్ ఫర్ ద మీల్స్ ఇన్ ద డే. సో మీరు కూడా అవి ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వైటీ ఛానల్, ద శ్రీ జర్నల్. సో ఈరోజుకి ఇంతే గాయస్, బాయ్ గాయస్.